జాన్ వెస్లీ మెథడిస్ట్ చర్చ్ మల్కాజ్గిరి తరఫున మరి మిమ్మల్ని అందరినీ ఒక ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లోనికి నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. Today we are going to meditate on this passage. లూకాసు వార్త 12వ అధ్యాయము మొదటి 12 వచనాలను మనము ధ్యానించుకుందామండి. The topic for our meditation I have chosen is do not fear men but fear God. And according to this chapter, verse 1 says, meanwhile, when a crowd of many thousands had gathered, so that they were trampling on one another, Jesus began to speak first to his disciple. ఈ మొదటి వచనం గమనించినట్లయితే యేసయ్య ఎక్కడికైతే వెళ్ళి బోధిస్తున్నాడు, యేసయ్యను వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన బోధలు వినడానికి ఆసక్తి చూపించినటువంటి మరి వేల మంది ఉన్నారని ఈ వచనం ద్వారా మనం తెలుసుకోగలం. మరి ఇక్కడ ఏమని రాబడి అంటే ఒకరి మీద ఒకరు పడుతూ ఉన్నారు. మరి మన యొక్క ధ్యాన నిమిత్తం 3 భాగాలుగా నేను విభజించున్నాను. ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ మ్యాన్, సెకండ్ ఈజ్ ఫియర్ ఆఫ్ గాడ్, థర్డ్ ఈజ్ కంఫర్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మొదటి నుంచి 4 వచనాలు మనం గమనించినట్లయితే యేసు ప్రభు కేవలం శిష్యులతో తాను పలికినటువంటి మాటలు. ఇంత జన సమూహం అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి కాకుండా మరి శిష్యులను ఉద్దేశించి తాను పలికినటువంటి మాటలు. శిష్యులు అంటే కేవలము 12 మంది శిష్యులు అనుకుంటాము, కాదు. ఈ 12 మంది కాకుండా ఆయన బోధలను వింటూ యేసు ప్రభువును అనుసరిస్తున్నటువంటి శిష్యులందరినీ కూడా ఉద్దేశించి తాను పలికినటువంటి మాటలు. ముందుగా వారిని సిద్ధపరుస్తుంటున్నాడు. ఏమంటున్నాడంటే బీ ఆన్ యువర్ గార్డ్ అగేన్స్ట్ ద ఈస్ట్ ఆఫ్ ద ఫారిసీస్ విచ్ ఈస్ హిపోక్రసీ. ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా నేను ఏమన్నాడు, పరిసయ్యుల యొక్క వేషధారణ అను పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి. వేషధారణ, ఆన్ యువర్ గార్డ్ అగేన్స్ట్ ద ఈస్ట్ ఆఫ్ ద ఫారిసీస్ విచ్ ఈస్ హిపోక్రసీ. మీరు ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తున్నామని చెప్పుకునేటువంటి వాళ్ళు. ఈ యూద మతంలో 2 తెగలు ఉంటున్నాయి. ఒకటి ఈ పరిసయ్యులు, సద్దుకేయులు. ఈ పరిసయ్యులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని పఠించేటువంటి వారు. సద్దుకేయులు ఎవరంటే వారు ఈ యొక్క ఆత్మలను వారు నమ్మరు. ప్రధాన దూతలు ఉన్నాయని ఆ యొక్క విషయాన్ని వారు అసలుకే నమ్మరు. పునరుద్ధానం ఉన్నదని కూడా వారు నమ్మరు. కానీ ఇక్కడ పరిశీలన యొక్క వేషధారణ యేసు ప్రభుకు నచ్చలేదని. వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పులిసిన పిండి అంటారు. ఆ పులిసిన పిండి ఏంటంటే మంచిగా ఉన్న పిండిని కూడా చెడగొట్టేస్తారు. మీరు పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్నాం అంటున్నారు, కానీ నిజ జీవితంలో వారు ఆ ధర్మశాస్త్రాన్ని వారు వెంబడించడం లేదు. అందుకొరకే వారి యొక్క వేషధారణ యేసు ప్రభువుకు నచ్చలేదు. ఆ వేషధారణ గురించి ఈ శిష్యులకు బోధిస్తూ మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. బీ అవేర్, బీ ఆన్ యువర్ గార్డ్ అగేన్స్ట్ ద ఈస్ట్ ఆఫ్ ద ఫారిసీస్ విచ్ ఈస్ హిపోక్రసీ.
is very, very dangerous for a spiritual growth. Luke's Gospel, chapter 13 and verse 21. Matthew Gospel, chapter 3 and verse 7. పరిసయ్యుల్లోను సద్దుకేయుల్లోను అనేకులు బాప్తిసము పొందడానికి వచ్చినటువంటి వారిని చూసి సర్ప సంతానము అంటాడు. రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినటువంటి వాడు ఎవడు? ఆ పరిశీలన చూసి ఏమంటాడు? మారు మనస్సుకు తగినటువంటి ఫలమును మీరు ఫలించండి. Matthew 16 verse 12. Matthew 16 and verse 12. What does it says? అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యుల సద్దుకయ్యుల అనువారి బోధన గూర్చియే. చూడండి, జాగ్రత్తగా ఉండండి అనే దానికి ఇక్కడ వచనం ఏంటంటే వారి యొక్క బోధనను గురించి మీరు జాగ్రత్త పడండి. మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లా, వారికి అనుకూలంగా దానిని ఇంటర్ప్రిట్ చేయడం, అది యేసు ప్రభుకు నచ్చలేదండి. ఈ దినాల్లో కూడా మనకి ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ ద్వారా కానీ మరి రిలీజియస్ పరంగా మనకి ఎన్నో సంఘపరంగా ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని ఏం చేస్తామంటే మనకు సొంత జ్ఞానం మీద ఆధారపడి మనకు అనుకూలంగా దానిని ఇంటర్ప్రిట్ చేయడానికి, దాన్ని తర్జుమా చేయడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. బీ కేర్ఫుల్ బట్ అగేన్స్ట్ ద టీచింగ్ ఆఫ్ ద ఫారిసీస్ అండ్ సాడసీస్, వారి యొక్క బోధను మీరు దూరంగా ఉండండి. జాగ్రత్తగా దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు, దానిని మీరు ఆలోచన చేయండి అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అంతేకాకుండా లూకా సువార్త 11వ అధ్యాయము, Luke's Gospel chapter 11 verse 39 reminds us, and it says, goes on to say like this, 39. Then the Lord said to him, now then you Pharisees clean the outside of the cup and dish, but inside you are full of good greed and wickedness. అందుకు ప్రభు ఇట్లానేను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేస్తారు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతో నిండి ఉన్నది. చూడండి, పరిసయ్యులు సద్దుకేయుల యొక్క జీవితం పైకి మాత్రం బాగా కనబడుతున్నారు, చాలా చక్కగా కనబడుతున్నారు. మనం కూడా ఏం చేస్తాము, గుడికి వచ్చేటప్పుడు చాలా అలంకరించుకొని వస్తాం కదా. ఐ మస్ట్ ప్రెజెంట్ మై సెల్ఫ్ బిఫోర్ ద వరల్డ్, బిఫోర్ ద పీపుల్. కానీ అది దానికంటే ముఖ్యమైనదంటే అంతరంగ శుద్ధీకరణ, అది చాలా అవసరం అండి. ఇంటర్నల్ క్లెన్లీనెస్, ప్యూరిఫికేషన్, సాంక్టిఫికేషన్. అందుకొరకు యేసు ప్రభు అంటాడు, మొదటి పేతురులో అంటాడు, మొదటి అధ్యాయంలో నేను పరిశుద్ధుడైనందుక మీరును పరిశుద్ధులై ఉండండి. చోట ఏమంటారంటే మీరు సున్నము కొట్టినటువంటి సమాధుల వలె ఉంటున్నారు అంటాడు. దురాశ లోపల ఏముందండి? దురాశ. ఆశ ఉండడం మంచిది కానీ ఆశ దురాశగా మారకూడదు. దురాశ గర్భం ధరించి పాపం కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. You foolish people, did not the one who made the outside make the inside also?
but give what is inside the dish to the poor, and everything will be clean for you. Fear, do not fear men. మనుషులకు మీరు భయపడకండి. ఇక్కడ ఏమంటాడంటే లూకాసు వార్త 12:2 there is nothing concealed that will not be disclosed or hidden, that will not be known, but you have said in dark, what you have said in dark will be heard in the daylight, and what you have whispered in the ear, the inner rooms will proclaim from the roofs. మరుగైనది ఏదియు బయలుపరచకుండా ఉండజాలదు. రహస్యమైనది ఏది కూడా తెలియబడకపోదు. అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకొనినవి, చీకట్లో మాట్లాడుకుంటాం కదా, వెలుగులో వినబడతాయి అంటే చీకట్లో మాట్లాడేటి వెలుగులో వినబడతాయి. గదిలో యందు చెవులో చెప్పుకునేటువంటి కదా, మనమందరం కూడా అనుభవిస్తాం కదా. ఏదైనా సీక్రెట్ ఉంటే ఏం చేస్తాము, గదిలో ఇక్కడ రండి అని ఏం చేస్తాం, మనము చెవులో చెప్తుంటాం. చూడండి, అంటే నాకేమర్థమైందంటే యేసు ప్రభు చెప్పే మాటలు రహస్యమందు చెవులో ఏదైనా మనము బ్రదర్ సిస్టర్ ఇది ఎవరికి చెప్పకండి నీకే చెప్పుతున్నా అని చెవులో చెప్పినాం అనుకో, అవి ఎక్కడ వినబడతాయి, మరి మిద్దెల మీద చాటింపబోదు. దోస్ థింగ్స్ విల్ బి ప్రొక్లెయిమ్డ్ ఆన్ ద రూఫ్ టాప్స్. మనుషులకు మీరు భయపడకండి. 4వ వచనంలో ఐ టెల్ యూ మై ఫ్రెండ్స్, డు నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ దోస్ హు కిల్ ద బాడీ, బట్ ఆఫ్టర్ దట్ కెన్ డూ నో మోర్. దేహమును చంపిన తర్వాత మీరేమీ చేయనేరని వారికి భయపడకండి. రెండవదిగా గమనించినట్లయితే 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఇట్ టాక్స్ అబౌట్ ఫియర్ గాడ్. దేవునికి భయపడండి. 5వ వచనం, బట్ ఐ విల్ షో యూ హూమ్ యూ షుడ్ ఫియర్. ఫియర్ హిమ్ హూ ఆఫ్టర్ ద కిల్లింగ్ ఆఫ్ ద బాడీ హ్యాస్ పవర్ టు త్రో యూ ఇన్ టు హెల్. Yes, I tell you, fear him. Fear him. Are not 5 sparrows sold for 2 pennies? Yet not one of them is forgotten by God. Indeed, the very hairs of your head are all numbered. Don't be afraid. You are worth more than many sparrows. ఎవరికి మీరు భయపడవలెనో నేను తెలియజేస్తాను. చంపిన తర్వాత నరకంలో పడద్రోయు శక్తి గల వానికి, సమాజం కలిగినటువంటి వానికి మీరు భయపడరు. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడ్డాయి. భయపడకుడి. అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా. తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడ్డాయి. నా తల వెంట్రుకలు కూడా లెక్కింపబడ్డాయి. నాకు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అవి కూడా దేవుడు లెక్క పెట్టినాడు. ఫియర్ ఆఫ్ ద లార్డ్. చాలామంది కరోనా వైరస్ ఎందుకు వచ్చింది అంటే మనము దేవుడికి భయపడతలేము. డిసొబీడియంట్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. అవిధేయతతో మనం జీవిస్తుంటున్నాం. దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తుంటున్నాం. ఒకరు అడిగారు, ఇది ఎందుకొరకు వచ్చిందండి? పాపం వల్ల వచ్చిందా? దేవుని యొక్క ఉగ్రత. దేవుని యొక్క ఉగ్రత మానవుని పైన. మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. మనం ఏ విధంగా జీవిస్తుంటున్నాం ఈ లోకంలో. మనం మానవునికి భయపడుతున్నామా, దేవునికి భయపడుతున్నామా? దేవునికి 2 శక్తులు ఉంటున్నాయి. నీ జీవితాన్ని నాశనం చేస్తాడు, నరకంలో కూడా పంపించే సామర్థ్యం కలిగినటువంటి వాడు. కానీ
దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి నీకు నాకు మనకందరూ కూడా సమయాన్ని ఇస్తుంటున్నాడు. మనం జాగ్రత్తగా జీవించవలసినటువంటి వారం అంటున్నాం. బీ కేర్ఫుల్. ఫియర్ గాడ్ అలోన్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. జ్ఞానముకు మూలం ఏంటి? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానముకు మూలం. 128వ వచనంలో ఏమంటాడంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ కూడా ధన్యులు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఫియర్ ద లార్డ్ అండ్ వాక్ ఇన్ హిస్ వేస్. మన మార్గం కాదండి, ఏదో భయపడ్డట్లు చేస్తున్నాం కానీ మన మార్గంలో మనం నడుస్తున్నాం. అందుకొరకే దట్స్ ద రీజన్ Psalm 37:5 says, commit your way unto the Lord. నీ మార్గం ఆయనకు అప్పగింపము. ఆయనకు భయపడను. ఆయనకు భయపడి మనము ముందుకు వెళ్దాం. తర్వాత వచనాలు మనం గమనించినట్లయితే 8 నుంచి 12 వరకు మనం గమనించామండి. I tell you, whoever acknowledges me before men, the Son of Man will also acknowledge him before the angels of God. But he who disowns me before men will be disowned before the angels of God. And everyone who speaks a word against the Son of Man will be forgiven, but anyone who blasphemes against the Holy Spirit will not be forgiven. చూడండి, మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరగని వాణ్ణి నేను వాడిని ఎరగనని దేవుని ఎదుట నేను చెప్పుదును. దేవుని యొక్క దూతల ఎదుట నేను చెప్పుదును. మనుష్య కుమారుని మీద ఒక మాట వ్యతిరేకంగా పలుకువానికి పాప క్షమాపణ ఉంటుందేమో కానీ, చూడండి, పరిశుద్ధాత్మ దేవుని దూషించినట్లయితే వానికి క్షమాపణ లేదు. ఎప్పుడైతే మీరు ధైర్యంగా ప్రభు కొరకు నిలబడతారో 11వ వచనంలో ఏమంటాడు, when you are brought before synagogues, rulers and authorities, do not worry about how you will defend yourselves or what you will say. సత్యము కొరకు మీరు ఎప్పుడైతే నిలబడతారో ఇలాంటి వారికి మీరు భయపడకండి. ఏం మాట్లాడాలా, ఏమి నేను జవాబు ఇవ్వగలుగుతాను అని ఆ డైలమాలో ఉన్నప్పుడు ప్రభు ఏమంటాడంటే, వాట్ యూ విల్ సే, for the Holy Spirit will teach you at the time when what you should say. Parishuddhatma Devudu is the one who will teach you. The Holy Spirit will teach you. Do not say against the Holy Spirit. అలాంటి వారికి పాప క్షమాపణ ఉండదు అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో బలముగా పని చేస్తుంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడతామో, చూడండి, ఈజ్ ద వన్ టు లీడ్ us, గైడ్ us అండ్ ప్రొటెక్ట్ us. ఏం మాట్లాడాలో ఆ క్షణం అందే, ఆ గడియ అందే మనకు ఆ మాటలు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఫియర్ నాట్, డు నాట్ ఫియర్ మెన్ బట్ ఫియర్ గాడ్. మనుషులకు కాదు భయపడేది, దేవునికి మాత్రమే మీరు భయపడండి. మనమందరం కూడా మన పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థలాల్లో కొన్ని క్షణాలు మనం ఆలోచన చేద్దాం. పరిసయ్యులు, సద్దుకేయుల వేషధారణ దేవునికి, యేసు ప్రభువుకు నచ్చలేదు. వారిని బట్టి, వారి యొక్క బోధలను
మీరు విన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇట్స్ ఎ వార్నింగ్. ఇట్స్ ఎ వార్నింగ్ గివెన్ టు ద డిసైపుల్స్. బీ కేర్ఫుల్, బీ అవేర్, బీ ఆన్ యువర్ గాడ్. బీ కేర్ఫుల్. బయటికి వెళ్ళినప్పుడు బీ కేర్ఫుల్ అంటాం కదా. ఈ కరోనా వైరస్ అనుభవిస్తున్న మనమందరం కూడా ఈ భయము అనేటువంటి వెంటాడుతున్నది. ఎవరన్నా బయటికి వెళ్తుంటే ఏమంటున్నాము? బీ కేర్ఫుల్, స్టే హోమ్, టేక్ కేర్. మరి స్పిరిచువల్ సెన్స్లో మనము చాలా జాగ్రత్త. ఇలాంటి వ్యక్తులు సమాజంలో లేకపోలేదు. మరి వారికి దూరంగా ఉంటే దేవునికి దగ్గరగా ఉంటాం. When we are away from such people, ungodly people, that means we are close to God. When we are close to God, the Holy Spirit God will lead us, and He is the one who will guide us, and also He will protect us, and He will teach us what we are supposed to speak before the people. మరి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు దేవుడు నీకు నాకు మనకందరు కూడా అనుగ్రహించుగాక. God bless you. God be with you now and forevermore. Now the grace of our Lord Jesus Christ, our God the Father, and the fellowship of the Holy Spirit rest and abide with each one of us upon thy church now and forevermore. Amen.